ఈ అబ్బాయి పేరు మార్కండేయుడు. ఇతను శివుడికి చాలా పెద్ద భక్తుడు. కాని ఒక చిన్న సమస్య ఉంది. ఈ అబ్బాయికి కేవలం 16 ఏళ్ల ఆయుష్షు మాత్రమే ఉంది. ఇప్పుడా టైము దగ్గర పడుతోంది. సరిగ్గా 16వ ఏడు రాగానే మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యమధర్మరాజు తన ఎద్దు మీద వస్తున్నాడు. యముడు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అది చూసి మార్కండేయుడు బాగా భయపడిపోయి అక్కడ ఉన్న శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటాడు. శివుడా, నన్ను కాపాడు అని వేడుకుంటున్నాడు. యమధర్మరాజు తన దగ్గర ఉన్న తాడును, పాశాన్ని మార్కండేయుడి మీదకు విసురుతాడు. కాని ఆ తాడు వెళ్లి శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. తన భక్తుణ్ణి పట్టుకోవడమే కాకుండా తనను కూడా తాడుతో లాగుతున్నాడని శివుడికి బాగా కోపం వస్తుంది. వెంటనే శివలింగం నుండి పరమశివుడు బయటికి వస్తాడు. శివుడు తన త్రిశూలంతో యముణ్ణి అడ్డుకుంటాడు. తన భక్తుడి జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. మార్కండేయుడి భక్తికి మెచ్చి అతనికి ఎప్పుడూ చావులేని వరం ఇస్తాడు. అందుకే మార్కండేయుడు ఎప్పటికీ 16 ఏళ్ల పిల్లాడిలాగే ఉండిపోతాడు. మనసు నిండా భక్తి ఉంటే ఆ దేవుడు మనల్ని ఏ కష్టం రాకుండా కాపాడుతాడు.